వచ్చినటువంటి వ్యక్తిని. నా లక్ష్యం కొంతవరకైనా నెరవేరాలి అంటే అలాంటి సైద్ధాంతికంగా అలాంటి పార్టీలో నేను చేరాలి. 150 అడుగులు విగ్రహం పెట్టినటువంటి మీ మాజీ నాయకుడు కాదని ఇక్కడ జరుగుతాయని ఎట్లా అనుకుంటున్నారు? బ్రదర్ అరుణ్, సింబల్ ఆఫ్ టోకెనిజం అని ఒకటి ఉంటుంది. సింబల్ ఆఫ్ టోకెనిజం అంటే అంబేద్కర్ విగ్రహం పెట్టినంత మాత్రాన భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరికీ కూడా న్యాయం జరుగుతుంది అని నేను నమ్మేటటువంటి వ్యక్తిని కాదు. కాబట్టి సామాజిక న్యాయం ఎక్కువగా ఉన్నటువంటి పార్టీ, సామాజిక న్యాయాన్ని పాటించేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని నేను వ్యక్తిగతంగా భావించాను. కాబట్టి నేను కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం జరిగింది. కలిసినప్పుడు మీరు ఇచ్చిన మెమోరాండంలో తెలంగాణ has not agreed to hand over the handworks to KRMP but oppositely is militant అని రాశారు. కానీ మీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయనేమో మొత్తం తెలంగాణ అంగీకరించింది, తెలంగాణ ఇచ్చేసింది, మొత్తం తెలంగాణ యొక్క హక్కులన్నింటినీ కూడా కాలు రాసింది ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటున్నారు కేసీఆర్. కానీ మీరు ఇచ్చిన మెమోరాండంలో మీ ఎంపీలంతా అప్పుడు బీఆర్ఎస్ మీరు కూడా ఉన్నారు. సో దీన్ని ఎట్లా చూస్తారు? తెలంగాణ అంగీకరించలేదు, తప్పుగా మినిట్స్ నోట్ చేశారు, దీంట్లో మీరు ఇచ్చారు, మీరు ఇచ్చిన నోట్లో. సో ఇప్పుడు కేసీఆర్ ఇస్తున్న ఈ స్టేట్మెంట్ మీరు ఎట్లా చూస్తారు? అంటే దట్స్ అ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్. అంటే 5 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి